ఈ చివరి వర్తమానంలో ప్రభు మనకిచ్చినటువంటి వాక్యం మనల్ని ఆత్మీయంగా బలపరచడం మాత్రమే కాకుండా భౌతికమైన విషయాల్లో ఆయనకున్నటువంటి శ్రద్ధ ఎంతో ఉన్నతమైనది. మనము ఆయనను సంపూర్ణంగా నమ్మేవారంగా ఉండాలన్నది ఆయన యొక్క ఆశ. ఈ మధ్యాహ్నం సమయంలో ప్రియమైన సహోదరి, మనం చదువుతున్నటువంటి యొక్క వాక్య భాగాల్లో హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో గత 2-3 వారాల నుండి మనము పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్న విషయం ఏంటంటే, ఎండిన ఎముకలు అనేక సంవత్సరాలుగా ఆ లోయలో పడి ఎండిపోయినటువంటి స్థితిలో ఏమాత్రం కూడా ఊహించడానికి కాదు కదా, దాని గురించి మాట్లాడడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉన్నటువంటి ఆ ఎముకలు తిరిగి బ్రతికినట్టుగా ఈ చరిత్ర మనం చూచాం. అది ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేనటువంటి విషయం. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎందుకు రాసి ఉంచాడంటే, మన జీవితాల్లో కూడా ఒకసారి మనము పరీక్షించుకున్నట్లయితే అనేక సందర్భాల్లో లోకమంతటికి ఏమని అర్థమైందంటే, వీళ్ళు ఇంకా బాగుపడరు, వీళ్ళ పరిస్థితులు ఇంకా బాగు కావు, వీళ్ళకి ఎవరూ సహాయం చేయలేరు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళ రోగం బాగు కాదు, వాళ్ళ పిల్లల సంగతి ఇంతే, వాళ్ళ చర్చి సంగతి ఇంతే, వారి కుటుంబం ఇంకెప్పటికీ బాగుపడరు అనుకున్నటువంటి వారి యొక్క జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగినట్టుగా మనం కూడా సాక్ష్యం చెప్పగలం. ఊహించినటువంటి కార్యాలు మానవుని యొక్క జీవితంలో ఆయన్ని ఆశ్రయించినప్పుడు కలిగినట్టుగా మనం చెప్పగలం. కాబట్టి ఈ విషయాలు మనల్ని బలపరచడానికి ఈ వాక్యంలో యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకు దేవుడు మన కొరకు రాసి ఉంచినట్టుగా మనం చూస్తాం. భౌతికమైనవి, ఆత్మీయమైనవి ఆయనే ఇస్తాడు. 37వ అధ్యాయం 3వ వచనం నుండి చూస్తే, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనంటిని. కాబట్టి భౌతికమైన విషయాలు, ఆత్మీయమైన విషయాలు రెండు కూడా దేవుడు ఇస్తాడు. మనం ఆత్మీయమైన విషయాలు ఎక్కువ ఆలోచన చేయాలి, మన భౌతికమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయకూడదు అనుకుంటాం. నువ్వు ఆలోచన చేసినా నువ్వు చేయకపోయినా నీకేది అవసరమో, నీకేది అక్కరగా ఉందో, నీ హృదయవాంఛ వాక్యానుసారంగా ఏదైతే ఉన్నదో దాన్ని దేవుడు తీరుతాడు. కాబట్టి ఇక్కడ హెచ్కేల్ అన్న మాట ఏంటంటే, అది నీకే తెలియను అంటే అర్థం ఏంటంటే, ప్రభా నీకు ముందుగానే తెలుసు, జగత్తు పునాది వేయబడక మునుపే సమస్తము ఎరిగిన వాడవు అన్నటువంటిది మరి హెచ్కేల్ చెప్పినటువంటి మాటలోని అర్థం. ప్రార్థన చేస్తాం, ప్రభా మా జీవితంలో అసాధ్యమైన కార్యాలు జరుగుతాయా అని మేము ప్రశ్నించుకున్నప్పుడు మేము హెచ్కేల్ వలె విశ్వాసంతో మేము చెప్పగలిగిన స్థితికి మమ్మల్ని తీసుకున్నాండి. అది నీకే తెలియను. కాబట్టి ప్రభా మా జీవితము ఇంకా ఆరంభించక మునిపే మా జీవితం యొక్క అంతము ఎరిగిన దేవుడు. చూచే ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేయగలడు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. వీళ్ళు చనిపోయి లోయలో అనేక సంవత్సరాలుగా పడి ఉన్నారు. వాని గురించి పూర్తిగా ప్రపంచమంతా మర్చిపోయినటువంటి పరిస్థితి. వారు తిరిగి బ్రతుకుతారా అన్నటువంటి మాట, కనీసం ఒక మాట ఎవరైనా అంటే కూడా నీకేమన్నా పిచ్చి పట్టిందా, చనిపోయి ఎంతకాలం అయింది, వాళ్ళేం బ్రతుకుతారు, ఆ ప్రస్తావనే రాదు మానవుని యొక్క బుద్ధికి. అయితే దేవుడు వారిని బ్రతికించాలని ఆయనకే తెలుసు కాబట్టి ఆయన పూనుకున్నాడు, వారిని ఎట్లన్నా నేను బ్రతికించాలనుకుంటున్నాను అని. ఆయన బ్రతికించాలని ఆయనకు ఉద్దేశంలో ఉంది. అనేక సంవత్సరాలు కావచ్చు, ఎండిపోయి ఉండవచ్చు, ఇంకా ఏమన్నా కావచ్చు, ఆయన మనకు జీవితంలో ఏదైనా చేయగలడు అంతే. వైద్య జ్ఞానానికి అంతుపట్టంది కావచ్చు, లోకంలో ఉన్నటువంటి జ్ఞానులకు కేవలము ఇది అంతుపట్టకపోవచ్చు, దేవుడు అనుకుంటే చేయగలడు. అందుకని 55వ అధ్యాయము యెషయా గ్రంథంలో 8 నుండి 9 వరకు మనం గమనిస్తే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు,
ఇక్కడ రాయబడిన మాట దయచేసి చదువుతాను, గమనించి మనకు తెలిసిన వాక్యము. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆకాశము భూమికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం అంతటిని సమకూర్చినప్పటికి కూడా ఎవరు కూడా కొలవలేరు. అదేవిధంగా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క తలంపులు మన విషయంలో ఎంత ఉన్నతమైనవో ఆ యొక్క మాట మనం చదివినటువంటి మాటలు మనం అర్థం చేసుకోగలం. కాబట్టి దేవుని యొక్క తలంపు ఏంటంటే ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో ఆయన యొక్క తలంపులు మన విషయంలో అంత ఉన్నతమైనవి అని చెప్తున్నప్పుడు ఈ ఎండిన ఎముకల యొక్క స్థితిని మనం ఆలోచన చేసినప్పుడు అదే విధంగా ఉంది. ఎండినటువంటి ఎముకలు సంవత్సరాలుగా ఆ యొక్క లోయలో పడ్డాయి. ఒక కాలు ఒక చెయ్యి ఒక దగ్గర, ఆ మొండెం ఒక దగ్గర, రకరకాలుగా పడిపోయినటువంటి ఎముకలు ఎట్లా సాధ్యమవుతాయి? ఆలోచన చేస్తే కుదరదు. కానీ ఈ యొక్క ఆకాశం అంత ఉన్నతమైనటువంటి అసాధ్యమైనటువంటి ఈ కార్యము నేను సాధ్యపరుస్తానని ఆ ఎండినటువంటి ఎముకల చేత నింపబడినటువంటి లోయలో ఆయన దైవత్వాన్ని చాటి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ అధ్యాయంలో భౌతిక శరీరాన్ని ఆ ఎండినటువంటి ఎముకలకు దేవుడు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? మరి దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, అందుకు ఆయన 4వ వచనంలో, అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము. దేవుడు అన్నాడు, ప్రవక్త ఆ ఎండినటువంటి ఎముకలను ఉద్దేశించి ప్రవచనమెత్తి ఆ ఎముకలతో ఇట్లను ఏమని, ఎండిన ఎముకలరా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎముకలకు మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రవచించంగానే ఆ ఎండినటువంటి ఎముకలు విన్నాయి. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మనం గమనించినట్లయితే ఆ ఎండినటువంటి ఎముకలు దేవుని యొక్క మాటగా ప్రవచించినటువంటి ప్రవచనము వాటికి వినపడ్డాయి. అవి లేచినాయి. లాజరు చనిపోయినప్పటికీ కూడా లాజరు బయటికి రా అన్నప్పుడు చనిపోయినటువంటి ఆ యొక్క మృతదేహము, మరి మృతదేహానికి ప్రభు యొక్క మాటలు వినపడ్డాయి. కాబట్టి ఆయన మృతులైన సజీవులైన ఎవరితో అయినా మాట్లాడగలడు. కాబట్టి ప్రభు మరి హెచ్కేల్తో చెప్పినటువంటి మాట ప్రకారము మరి ప్రవచించినప్పుడు అవి బ్రతికినట్టుగా మనం చూస్తాం. ప్రవచనంలో అంత శక్తి ఉంది. ఎప్పుడు అది దేవుని ద్వారా వచ్చిన ప్రవచనం అయినప్పుడు భౌతికమైనటువంటి అక్కర తీర్చబడింది. ఫిజికల్ నీడ్ ఏంటి? భౌతికమైన అక్కర ఏంటంటే ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలకి ఏం కావాలి? కండరములు, నరములు, తదితరమైనటువంటి అవయవ భాగాలన్నీ కూడా సమకూర్చబడాలి. ఇవన్నీ మరి సమకూర్చబడడానికి దేవుడు వాడుకున్న సాధనం ఏంటంటే ప్రవచనం. ఎవరిని వాడుకున్నాడు? హెచ్కేల్ని వాడుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి మనం ఉండే మన స్థానాల్లో మనం ఆయన కొరకు ప్రచురించే వరంగా, ప్రవచించే వరంగా, కుటుంబంలో తండ్రివిగా ఉన్నావు, తల్లివిగా ఉన్నావు, ఒక సహోదరునిగా రక్షింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నావు. నీవు దేవుని యొక్క బిడ్డవా? మనము దేవుని యొక్క బిడ్డలమా? ఒకవేళ మనం దేవుని యొక్క బిడ్డలమైతే మనము చెప్పే ప్రతి మాట అసాధ్యమైనది కావచ్చు. అది దేవుని యొక్క ప్రేరేపణతో చెప్తున్నటువంటి మాట, అది అసాధారణమైనది అయినప్పటికీ కూడా అది నెరవేర్చబడుతుందని హెచ్కేల్ను బట్టి మనం అర్థం చేసుకోగలం. కాబట్టి నీ పిల్లల యొక్క భౌతికమైనటువంటి అవసరతలు, జ్ఞానము తక్కువగా ఉన్నారా? వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగోలేవా? కుటుంబంలో దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి ప్రియమైన సహోదరుడా, సహోదరి, హెచ్కేలు మనము ఏమాత్రం కూడా వ్యత్యాసం లేదు. మనందరం ఒకటే. మన యొక్క విశ్వాస పరిమాణం వేరు. విశ్వాసము కలిగినటువంటి వాడుగా హెచ్కేలు ఉన్నాడు. అదే విశ్వాసాన్ని మనము కలిగి ఉంటే దేవుడు మన ద్వారా చెప్పే మాటలు కూడా మన కుటుంబానికి, మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన ఇంట్లో అనేక సార్లు మనం మాట్లాడుకునే మాటల్లో ఎంతో అవిశ్వాస్యత ఉంటుంది. ఏమాత్రం నెమ్మది లేని మాటలు, దూషణ మాటలు, నిరుత్సాహకరమైనటువంటి మాటలు,
అసాధ్యమైనటువంటి కార్యాల గురించినటువంటి మాటలు, నెగిటివ్ థింకింగ్ ఎక్కువ. మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు చేయగలడు అన్నటువంటి విషయాన్ని మనం నమ్మలేం. వెతుక్కుంటాం, ఏదో ఒక మైనస్ పాయింట్ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కొని ఓహో దీనివల్ల నాకు అవ్వదు అనుకుంటాం. హెచ్కేల్ ఆ విధంగా అనుకోలేదు. నీవు నేను కూడా మన సంఘాల విషయంలో దేవుని యొక్క సేవకునిగా, కుటుంబంలో ఒక తండ్రివిగా, తల్లివిగా, నీకుండే స్థానంలో కుమారుడుగా, కుమార్తెవుగా నీవు ప్రభువుకు ఇష్టడమై జీవిస్తే, ప్రభు యొక్క శక్తిని నీవు నమ్మితే, దేవుని యొక్క శక్తి మీద నీకు నమ్మకం ఉంటే, హెచ్కేలుకున్నట్టుగా దేవుడు ఒకవేళ నీ ద్వారా చెప్పించే మాట లోకమంతటికీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా ఉండగలదు. కాబట్టి మన యొక్క భౌతికమైన అక్కర తీర్చే దేవుడు ఫిజికల్గా వారికి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఈ ప్రవచనం ద్వారా నెరవేర్చబడ్డట్టుగా మనం చూస్తాం. రెండవది ఆత్మీయమైనటువంటి అక్కర. అదేంటి? మళ్ళీ ఇంకొక ఈ వచనంలో మనం చూస్తే దేవుడు అన్నాడు 9వ వచనంలో, నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించు. భౌతికమైన శరీరానికి ప్రవచనం, జీవాత్మ లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాలకు కూడా అదే ప్రవచనం. కాబట్టి దేవుడు మనల్ని ఆత్మీయమైనటువంటి క్షేమం కొరకు, భౌతికమైన క్షేమం కొరకు, ఇతరులకు, కుటుంబాలకు, సంఘాలకి ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా దేవుడు మనల్ని నియమించినాడు. కాబట్టి సంపూర్ణంగా ప్రభువును విశ్వసించడానికి ప్రయత్నం చేద్దాం. మన కుటుంబంలో సేవకులంగా, బాధ్యత కలిగినటువంటి వారంగా, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, ప్రభువు మనకిచ్చినటువంటి మాటలు నమ్మినటువంటి వారమై, ప్రభువు నీకు ఇచ్చినటువంటి మాటలు సంఘానికి నువ్వు చెప్పినప్పుడు అవి అసాధ్యంగా ఉన్నప్పటికీ కూడా అది నీ ద్వారా ప్రభువు చెప్తూ ఉంటే అది వింటున్నటువంటి వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండగలదు. తర్వాత మనం గమనించినట్లయితే ప్రభువు చెప్పమన్నాడు, కానీ కొంచెం ఆలోచన చేయాలి కదా. దేవుడు మనకు కూడా జ్ఞానం ఇచ్చాడు కదా. ఈ దినాల్లో ఎక్కువగా మనకు వినిపించే మాటలు ఇవన్నీ. దేవుడు మనకు కూడా జ్ఞానం ఇచ్చాడు కదా, బుద్ధిహీనంగా ఉండకూడదు. దేవుడు మనకు కూడా జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మనము నమ్మాలా, మనం ఆలోచన చేసుకోవాలి. కొంచెం దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మనము కొంచెం ఆలోచన చేసి చేయాలా, ఏదో గుడ్డిగా చేయడానికి లేదు అని ఈ దినాల్లో మనం వింటున్నటువంటి వాదన. 2వ రాజులు 13వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే చూడండి దయచేసి. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు మంచివాడేం కాదు, కానీ ఎలీషా ప్రవక్త మీద ఉన్నటువంటి తన నమ్మకాన్ని బట్టి మరణకరమైన రోగం చేత బాధపడుతున్నటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఏమని వచ్చాడు? నా తండ్రి, మరి ఇశ్రాయేలుకు రథము రౌతులు నీవే అని ఏడ్చి ఏమంటున్నాడు? మరి ఎందుకు ఎలీషా 14వ వచనం చదువుతాను. అంతటి ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడుగా ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాహాషు అతని ఎద్దకు వచ్చి అతన్ని చూచి ఏడ్చి కన్నీరు విడుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నువ్వే ఏడ్చాను. కాబట్టి తన మీదకి శత్రువు వచ్చినప్పుడు తనకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే యెహోయాహాషు మంచి రాజు ఏమి కాకపోయినప్పటికీ తనకున్న నమ్మకాన్ని దేవుడు తన కొరకు ఆశీర్వదించి ఎలీషా దగ్గరికి వచ్చాడు. అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి అన్నప్పుడు తను వెంటనే ఏం చేశాడంటే, నీ వెంటిని చేయి మీద పెట్టు ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వెంటి మీద ఉంచి ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైన కిటికీ విప్పమని చెప్పగా అతడు కిటికీ విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పి అతడు బాణం వేయట చూచి ఇట్లనను, ఇది యెహోవా రక్షణ బాణము, అరామీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించు బాణము, మిమ్మల్ని రక్షించు బాణము. అరామీయులు నాశనమైనట్లు నీవు అభిజ్ఞకు వారిని హతము చేయదు అని చెప్పి. కాబట్టి యెహోయాహాషు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా చెప్పాడు, నీ వెంటి మీద చేయి వేయి, ఆ కిటికీ ఓపెన్ చేయి, కిటికీలో నుండి బాణం వేయి అన్నప్పుడు ఎలీషా కూడా మరి ఆ యెహోయాహాషు చేతి మీద ఆ వెంటి మీద చేయి పెట్టినప్పుడు అతను బాణం వేశాడు, కిటికీలో నుంచి బయటికి వెళ్ళింది. ఇది ఇశ్రాయేలులకు యెహోవా రక్షణ బాణం. ఆ మాట చెప్పినప్పుడు ఇవన్నీ ఆ యొక్క నమ్మకంతో వచ్చాడు. కానీ యెహోయాహాషు మన హృదయంలో ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు. ఆ బాణం వేసిన తర్వాత ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పింది ఏంటంటే, బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనను. అతడు ఇశ్రాయేల్ రాజును చూచి నేలను కొట్టుమని అతడు ముమ్మారు
నేలను కొట్టమన్నప్పుడు ముమ్మరు కొట్టి మానెను. యెహోయాషుతో ఎలీషా చెప్పాడు, బాణాన్ని పట్టుకొని కింద కొట్టాయా నేల మీద అన్నప్పుడు 3 సార్లు కొట్టి అన్నాడేమో. కాబట్టి ప్రియమైన సహోదరా సహోదరి, మనకు జీవితంలో కొన్నిసార్లు ప్రభు మనల్ని చేయమన్నటువంటి కార్యాలు హేళనాస్పదంగా ఉంటాయి. ఏంటి దేవుడు చెప్పేది, లోకానికి హితమైంది కాదే ఇది, ఎవరైనా వింటే నవ్వుతారేమో అన్నట్టుగా అనుకుంటా. మొదలే మరణకరమైన రోగంతో ఉన్నాడు ఎలీషా. మతి స్థిమితం లేదేమో. అరామీయులు వచ్చి నన్ను సంహరించడానికి నా మీద దండెత్తి వస్తుంటే కిటికీలో నుండి బాణం ఏమంటాడేంటినా అనుకొని తను నిర్లక్ష్యంగా అనుకున్నాడేమో మనకు తెలియదు. బాణాన్ని కింద కొట్టు అన్నప్పుడు 3 సార్లు కొట్టి దీనికి దానికి ఏం సంబంధం అనుకున్నాడేమో మనకు తెలియదు. దైవజనుడు చాలా కోప్పడ్డాడు దానికి. 19వ వచనంలో 2వ రాజులు 13:19లో అయితే అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నువ్వు 5 మార్లైనను 6 మార్లైనను కొట్టిన పక్షమందు అరామీయులు నాశనమగు వరకు నువ్వు వారిని హతం చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే అరామీయులను ఓడించదవు. కాబట్టి అనేక సార్లు దేవుడు ఇచ్చిన అవకాశాలు మనం వాడుకోకుండా మన చేతులారా మరి శంకించి మనకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేసిన కారణం చేత సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడడం లేదు. హెచ్కేల్ అట్లా చేయలేదు. దేవునికి సలహా చెప్పి, ఏంటి ప్రభువా ఇది నువ్వు చెప్పే మాట, ఎండినే ఎముకలు అట్లా లేస్తాయి ప్రభువా అని ఈ రకమైనటువంటి ఆలోచన తను ఏం చేయలేదు. కానీ సంపూర్ణంగా విశ్వాసంతో తను మొరపెట్టాడు కాబట్టి దేవుడు తన ప్రార్థన విన్నట్టుగా మనం చూస్తాం. దైవజనుడైనటువంటి ఏలియా ప్రవక్తల శిష్యులతో పాటు వాళ్ళు అది యోర్దాను నదికి వెళ్ళినప్పుడు ప్రవక్తల శిష్యుల్లో ఒకని గొడ్డలి ఊడి మరి నీళ్ళలో పడిపోయింది, యోర్దాను నదిలో పడిపోయింది. ఆ యోర్దాను నదిలో పడిపోయినప్పుడు ప్రవక్తల శిష్యుడు ఏమనుకోవాలంగా, అయిపోయిందిలే, మొదలే లోతైనటువంటిది కదా యోర్దాను నది, ఎవరు మాత్రం ఏం చేయగలడు, ఆ ముసలాయంతో చెప్పి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకోలేదు. ఈయన దైవజనుడు, ఈయన చెప్పినటువంటి మాట మనం వింటే మన నష్టం సమకూర్చబడుతుందన్న విశ్వాసం తనకుంది ఆ చిన్నవానికి. దైవజనుడా, అది నాది కూడా కాదు, ఎరువు తెచ్చుకున్నటువంటి గొడ్డలి అని అడిగినప్పుడు దైవజనుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు ఒక కొమ్మ తీసుకొని రా, అది ఎక్కడ పడిందో అక్కడ వేయమన్నప్పుడు అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలెత్తేను. ఆ ప్రవక్తల శిష్యుడు ఇనుము గొడ్డలి దానిలో పడిపోయిందయ్యా అని నేను చెప్తే, కొమ్మ నరకు ఆ నీళ్ళలో వేయి, ఇవన్నీ ఏంటి, ఈయన పెద్ద మనిషి కదా అనుకోలేదు. తనేమనుకున్నాడు, దైవజనుడు చెప్పాడు, ఆ మాట నెరవేర్చబడుతుంది. కొమ్మ నరికాడు, ఆ నీళ్ళలో వేశాడు, ఆ ఇనుప గొడ్డలి తేలింది. కాబట్టి అద్భుతమైనటువంటి కార్యాలు జరగడానికి గల కారణం ఏంటంటే, మన యొక్క జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు, మనం నమ్మాలి. నయమాన్ ఏం చేశాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా బయటికి కూడా రాకుండా పోయి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమను అని చెప్పాడు. చాలా కోపం వచ్చింది ఎలీషాకు. నేనేంటి, నా స్థానం ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక దైవజనుడు బయటకు వచ్చి నా మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలి కదా, ఏదో చేయాలి కదా, లోపల నుంచి బయటకు కూడా రాకుండా చెప్తాడేంటి, మా దేశంలో లేవా అబానా పర్పర్ అన్న నదులు లేవా, దీనిలో మునగాలనా ఈ మురికి ఈ నదిలో. ఈ రకంగా తను ఆలోచించినంతసేపు తనకు స్వస్థత లేదు. ఒక సామాన్యమైనటువంటి పనివాడు చెప్పాడు, అయ్యా ఏదో గొప్ప కార్యం చేయమంటే చేస్తాం కదా, చిన్న పనే కదా, ఇది చేస్తే తప్పేముంది, ఎంత దూరం వచ్చాం కదా మనం అన్నాడేమో. సర్లే, ఆ పనివాడికి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి, తను చెప్పిన మాటను బట్టి ఆ విధంగా చేయడం ద్వారా తను స్వస్థపరచబడ్డాడు. కుష్ఠవ్యాధి బాగు కావడం అనేది ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం. ఇనుము గొడ్డలి నీళ్ళలో తేలడం ఏంటంటే ఎంతో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క కార్యం తప్ప ఇంకెవరు చేయలేని కార్యాలు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా భౌతికమైనటువంటి విషయాలన్నింటిలో దేవుడు మనకు సహాయం చేయగలడు.
మనం ఉన్నటువంటి పరిస్థితులు దిగజారిపోయిన పరిస్థితులుగా ఉన్నాయి. అనేక సార్లు స్వస్థత ఇవ్వగలడు నయమానికి ఇచ్చినట్టు. నీ నష్టాన్ని ప్రవక్తల శిష్యుడు ఏ విధంగా అయితే సమకూర్చబడ్డాడో ఆ విధంగా దేవుడు నిన్ను కూడా సమకూర్చగలడు. నీ జీవితంలో వచ్చిన పోరాటాల్లో యెహోయాహాషు వచ్చినప్పుడు ఆయనకి విజయాన్ని ఇచ్చాడు, కానీ తను నమ్మలేకపోయినాడు. కాబట్టి కొంతవరకే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలిగినాడు. కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెచ్కేలు వలె హెచ్కేలు ఏ విధంగా అయితే సంపూర్ణమైన విశ్వాసంతో ప్రభువా నువ్వేది చెప్తే చేస్తా, ఈ రకమైనటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను, సంఘాలను మన ద్వారా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఒక మాట చెప్తే ఆ మాటకు ఎంతో విలువ ఉంటుంది. ఎందుకంటే ఏది పడితే చెప్పం. మనం ప్రార్థనాపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ మాట పడితే ఆ మాట వెంటనే చెప్పేసారు. దేవుడు వారితో చెప్పినటువంటి మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మచేత వారి యొక్క మాటలో శక్తి ఉంటుంది. హెచ్కేలు సామాన్యుడే, నాలాంటి వాడే. కానీ హెచ్కేల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నమ్మినాడు. అయ్యా నీకే తెలుసు, నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు. కాబట్టి మనము కూడా సంపూర్ణంగా నమ్మడానికి ప్రయత్నం చేద్దాం. మోషేను దేవుడు సంపూర్ణంగా సిద్ధపరిచిన తర్వాత మోషేను దేవుడు వాడుకోవాలనుకున్నాడు. నువ్వు వెళ్ళి నా పక్షాన మాట్లాడాలి మోషే అన్నప్పుడు, ప్రభా నేను రాను ప్రభా, ఎందుకంటే నాకు నత్తి ఉంది, మాట నేర్పరితనం లేదు, నోటి మాంద్యం ఉంది అన్నప్పుడు దేవుడు 1-2 సార్లు చెప్పాడు, నేను నీతో ఉంటా, నువ్వు వెళ్ళు, నేను నీతో ఉంటాను కదా, అదే నేను చెప్పినాను అన్న దానికి రుజువు అని మరి మోషేతో చెప్పినప్పుడు ఆ మొదట్లో 1-2 సార్లు దేవుని యొక్క మాటకు మరి వద్దులే ప్రభా నాకు చేత కాదు అని అప్పటికే దీనుడైపోయాడు. తనకున్న అహంభావం అంతా పోయింది. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇంకెవరు లేరనుకున్నావా, అహరోను లేడా, నేను ఎందుకు పిలుస్తున్నాను, నువ్వు నాకు కావాలి, నేను సిద్ధపరిచాను, నేను వాడుకుంటాను. కాబట్టి దేవుడు మనల్ని వాడుకొని మన ద్వారా, మన ప్రవచనం ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన జీవితం ద్వారా అనేకులకు మేలుకరంగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఫరో శక్తివంతమైన రాజు. ఈ శక్తివంతమైన రాజు దగ్గరికి వెళ్ళడానికి నేనంతటి వాడిని అంటున్నాడు, నిజమే. కానీ దేవుని యొక్క మాటలు కలిగినటువంటి వాడై పోయినప్పుడు దేవుని యొక్క శక్తి రుజువైనట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా ఈ సమయంలో దేవుని యొక్క మాటకు లోబడినటువంటి హెచ్కేలు ఆ గొప్ప కార్యాన్ని చేయడానికి ప్రభు తనకు ఎంతో సహాయపడినట్టుగా మనం చూస్తాం. దేవుడు వాడుకోదలిచినటువంటి వారు దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటి వారుగా ఉంటారు. మోషేతో ప్రభు అన్న మాట ఏంటంటే, దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, వెళ్ళు. రెండవది దావీదు విషయంలో కూడా దేవుడు అంటాడు అదేవిధంగా, నా సన్నిధి దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా దావీదునకు తోడుగా ఉండను అన్న మాట అనేక సార్లు చూస్తా. ఎలియేజరు రిబ్కాను వివాహం కొరకు తీసుకెళ్తున్నప్పుడు నా దూత నీకు ముందుగా, దేవుని యొక్క దూత నీకు ముందుగా వెళుతుందని చెప్పేసి అబ్రహాము ఎలియేజరుతో చెప్పి పంపిస్తాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు, దేవుని ద్వారా పంపించబడినటువంటి వారు, దేవుని కొరకు జీవించే వాళ్ళతో పాటు దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. హెచ్కేలు విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధి ఉంది. కాబట్టి ఆ గొప్ప కార్యము అక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు సందర్భం ఏంటంటే, ఆ ప్రవచనం ద్వారా భౌతికమైనటువంటి తన మనుషుల యొక్క శరీరము సమకూర్చబడింది. భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా సమకూర్చబడ్డాయి. ఇప్పుడు ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి ఎంత గొప్ప ఆశీర్వాదమైనా కూడా అది నిరుపయోగమైనది, లేకపోతే వ్యర్థమైనది అని అనుకోవచ్చు. నీకు ఎంతైనా డబ్బు ఉండొచ్చు, ఎంతైనా మంచి ఆరోగ్యం ఉండొచ్చు, ఎంతైనా మంచి కుటుంబం ఉండొచ్చు, అన్ని రకాలైన హోదా నీకు ఉండవచ్చు, మంచిదే, అవన్నీ దేవుడిచ్చినవే. కానీ దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదము దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చినప్పుడు మాత్రమే. మనం గమనించినట్లయితే ఈ ఎండిన ఎముకలు మహా గొప్ప సైన్యము అన్నటువంటి మాట అక్కడ చూస్తాం.
ఇక్కడ రాబడి మాట అంటే మహాసైన్యమై నిలిచిరి, లెక్కింపశక్యము కానీ మహా సైన్యమై నిలిచిరి అన్న మాట అక్కడ చూస్తాం. ఈ మహాసైన్యము మరి ప్రవచనం ద్వారా ఎముకలు, తర్వాత నరములు, మాంసము, చర్మము అంత కప్పబడి సైన్యము బలహీనంగా ఉంటారు కదా. సైనికుడు చాలా బలంగా ఉంటాడు. ఒక బలమైనటువంటి ఆకారం, ఒక శరీరము అక్కడ పడుకొని ఉంది. దేవుని యొక్క మాటను బట్టి, ప్రవక్త యొక్క మాటను బట్టి. కానీ ఆ శరీరానికి నేను అనుకోవడం ఏంటంటే, శరీరానికి అవసరమైనటువంటి మంచి సైనికుని యొక్క వస్త్రాలు, షూజు, తనకు అవసరమైన ఆయుధాలు, ఇవన్నీ కూడా ఆ శరీరంతో పాటు దేవుడు సమకూర్చుంటాడు. భౌతికమైనటువంటి అక్కర, మన యొక్క జీవితంలోని భౌతికమైనటువంటి అక్కర్లన్నీ కూడా దేవుడు మనం అడిగినా అడగకపోయినా తీరుస్తాడు. ఆ ఎముకలు, ఆ ఎండిన ఎముకలు ఏమైనా అడిగినాయా ప్రభా మమ్మల్ని బ్రతికించండి అని? లేదు, ప్రభు అనుకున్నాడు. ఆ ఎండిన ఎముకలు మరి శరీరాలు తయారు చేయబడ్డాయి. మాంసము పొదిగింపబడి, మరి చర్మం కప్పబడి, నరములు, మంచి బలమైనటువంటి ఆకారం వచ్చిన తర్వాత, ప్రభా మేము ఆకారంతో ఉన్నాం కానీ మాకు బట్టలు లేవు ప్రభా, మంచి డ్రెస్ కుట్టి ప్రభా అని చెప్పని అడిగారా? అడిగినట్టుగా లేదు. వారికి అవసరం, అక్కడ వారికి ఆ యొక్క వస్త్రములు అవసరం కాబట్టి దేవుడు వారికి వస్త్రం కూడా ఇచ్చింటాడు. మహాసైన్యమై నిలిచినారు, మంచి సైనికుల వలె. నా యొక్క అంశము నేను చెప్పదలిచింది ఏంటంటే, భౌతికమైనటువంటి అన్నీ కూడా దేవుడు ఇవ్వగలడు. అది ఇంపార్టెంట్ కాదు, అవసరమే, కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఈ భౌతికమైన శరీరాలన్నీ పడి ఉన్నాయి ఆ లోయలో. ఎక్కడ పట్టినా బలమైనటువంటి శరీరాలు, శక్తివంతమైన శరీరాలు, ఎంతో అందమైనటువంటి శరీరాలు, మంచి ఆకారం కలిగినటువంటి శరీరాలు పడి ఉన్నాయి. కానీ వాటికి చలనం లేదు. ఎందుకు చలనం లేదు? వాటిలో జీవాత్మ లేదు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రేమైన సహోదరుడా, ఈ లోకంలో నీకు అన్నీ ఉండొచ్చు. చదువు ఉండొచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, అన్ని రకాలైనటువంటి హంగులు నీకు ఉండవచ్చు, హోదా నీకు ఉండవచ్చు, గొప్పతనం ఉండవచ్చు, అన్ని రకాలైన ఉండొచ్చు. కానీ నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి జీవితం నీకుందా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు శరీర సంబంధితను అనుకుంటున్నారా? మన ప్రవర్తన శరీర సంబంధమైనదిగా ఉంటుందా? అంటే ఆ శరీర సంబంధం ఏంటంటే చచ్చిన స్థితి కలిగినటువంటిది అని అర్థం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా ఆచార సంబంధమైనటువంటి కార్యకలాపాలతో తృప్తి పడుతున్నాం కదా. ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం, అన్నీ ఉన్నాయి. కానీ మనం చేసే ఆరాధనలో దేవుని యొక్క ఆత్మ లేదు. మనం పాడే పాటల్లో దేవుని యొక్క ఆత్మ లేదు. మన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తిని వారు అనుభవించలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు, నీవు నేను కూడా ఈనాడు సంఘాలు విశ్వాసులంగా, దేవుని యొక్క సేవకులంగా మనమైతే ఉన్నాం. కానీ మనం జీవాత్మ లేనిటువంటి వారంగా, దేవుని యొక్క ఆత్మను లేనిటువంటి జీవితాన్ని అన్నీ ఉన్నాయి మనకు. ఒక సైనికుని యొక్క శరీరం ఉంది, సైనికుని వలె బలంగా కనపడుతున్న నూతనమైనటువంటి శరీరం, కానీ చలనం లేని స్థితి, నిర్జీవ స్థితి. మన క్రైస్తవ్యం అంతా అదే విధంగా ఉంది కదా ఈనాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలోనికి దేవుని యొక్క ఆత్మ మనకు రావాలి. శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారితో దాదాపు 3.5 సంవత్సరాలు కలిసి తిరిగారు. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి కార్యాలు చూస్తూ వచ్చారు. కానీ వారి జీవితం అంతా కూడా ఫెయిల్యూరే. యేసుప్రభు ఉన్నంత కాలం. యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన వారి మీదికి వచ్చినప్పుడు వారు శక్తి కలిగినటువంటి వారై యూదయ, సమరయ దేశంలో భూదిగంతముల వరకు సాక్షులై ఉన్నారు. సామాన్యులే వాళ్ళు. అంతకుముందు దేవుని యొక్క ఆత్మచేత నింపబడలేదు. దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడినప్పుడు వారు శక్తివంతంగా ప్రపంచమంతా సువార్త వ్యాపింపజేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన యొక్క జీవితంలో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో దేవుని యొక్క శక్తి లేనటువంటి వారంగా ఉంటే, దేవుని యొక్క బిడ్డలంగా ఒకసారి నూతనపరచబడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారి యొక్క ప్రవర్తన అంతా వేరుగా ఉంటుంది. వారు మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. వారు మాట్లాడే పదాలు వేరుగా ఉంటాయి. వారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఇతరులతో కలిసి
వారు చేసే కార్యాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మన యొక్క జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నీ యొక్క ఆత్మ కలిగినప్పుడు మాత్రమే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలను. ఈ సైన్యం గొప్ప సైన్యం వంటి వారుగా తయారు చేయబడినటువంటి వీరు ఎట్లా ఉన్నారంటే, అక్కడ పడి ఉన్నారు, ఆ లోయ అంతా కూడా పడి ఉన్నారు, కానీ వారు ఎందుకు ఉపయోగపడరు? కాబట్టి నీ జీవితం ఎవరికైనా ఉపయోగపడుతుందా? తల్లిదండ్రులంగా మన జీవితము మన పిల్లలకు ఉపయోగకరంగా ఉందా? దేవుని యొక్క సేవకునిగా నా జీవితం నా కుటుంబానికి, సంఘానికి ఉపయోగకరంగా ఉందా? లేదా? ఒకళ్ళు లేకపోతే కారణం జీవాత్మ, దేవుని యొక్క ఆత్మ నాలో లేదు, మనలో లేదని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పరీక్షించుకుందాం. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటి? మరి 8వ వచనంలో, నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అన్నీ ఉన్నాయి, జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించు. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట ప్రకారం మనం చూస్తే అన్నీ ఉన్నాయి, కానీ జీవాత్మ లేని స్థితి. మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దినం ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ లోకంలో ప్రభు అంటాడు, మీరెవరు నాకు తెలియదా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రభా, నీ నామమున మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? రోగులను స్వస్థపరచలేదా? అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరచలేదా అని ఇన్ని మాటలు అన్న తర్వాత మీరెవరో నాకు తెలియదు అంటారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ లేని పరిచర్య చేశారు వాళ్ళు. వారు లోకానికి గొప్పవారిగా కనపడుతూ వచ్చారు, కానీ వారి యొక్క పరిచర్యలో దేవుని యొక్క ఆత్మ వారిలో లేదు. భౌతిక సంబంధమైనటువంటి ఐశ్వర్యం మంచిదే, అది దేవుడిచ్చిందే, చూచాం కదా. హెచ్కేల్ యొక్క ప్రవచనం ద్వారా దేవుడు వారిని భౌతికంగా అన్ని రకాలుగా ఆశీర్వదించాడు, కానీ వారిలో ఉన్న కొదువ జీవాత్మ లేదు. అప్పుడు తిరిగి ప్రవచించాడు హెచ్కేల్, అప్పుడు జీవాత్మ వచ్చింది. అప్పుడు బలమైన గొప్ప సైన్యమై, ఇక్కడ రాయబడిన 10వ వచనంలో, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను, వారు సజీవులై, అంతవరకు మృతులుగానే ఉన్నారు. అన్నీ ఉన్నాయి కానీ మృతులుగానే ఉన్నారు. అయితే ప్రవచించినప్పుడు జీవాత్మ వారిలోనికి వచ్చినప్పుడు సజీవులై లెక్కింపశక్యము కానీ మహాసైన్యమై నిలిచిరి. కాబట్టి లోకంలో దేవుడు నిన్ను నన్ను లెక్కింపశక్యము కానటువంటి సైన్యముగా తీర్చిదిద్దాలని ఇష్టపడుతున్నాడు. మన మందిరాలు చూడడానికి ఎంతో గొప్పవిగా ఉన్నాయి, మన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. చూసేవాళ్ళు అబ్బా ఎంత బాగా జరుగుతుంది పరిచర్య అనుకుంటున్నారు. మన భక్తిని చూసిన వాళ్ళు ఎంతో బాగుంది అనుకుంటున్నారు, కానీ మనలో జీవాత్మ ఉందా? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకి జీవితంలో ఉందని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నీకు అందుబాటులో ఉంది. దేవుడిస్తేనే నీవు ఆశీర్వదించబడ్డావు, దేవుడిస్తేనే నీకు ఆరోగ్యం ఉంది, దేవుడిస్తేనే నీకు చదువు ఉంది, దేవుడిస్తేనే నీకు ఆస్తి అంతస్తులు ఉద్యోగము హోదా ఉంది. అదే సమయంలో దేవుడిచ్చే ఆత్మను కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఆ ప్రవచనాలు 2 ప్రవచనాలు. ఒక ప్రవచనము మరి శరీరము సంబంధమైనటువంటి సమకూర్పు కొరకు అనేటువంటి ప్రవచనం. అదే నోటితో 2వ ప్రవచనం ఆత్మానుసారమైన ప్రవచనం. కాబట్టి దేవుడు రెండింటినీ దేవుని ద్వారానే మనం పొందగలం. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఈ లోకంలో దేవుని యొక్క జీవము సారము కలిగినటువంటి వారమై దేవుని కొరకు జీవించడానికి మరి ప్రభువు మనకు సహాయం చేయను కాక. 15వ అధ్యాయము యోహాను సువార్తలో ఏముందంటే, ఆ తీగలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి, ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. చూసిన వాళ్ళకి ఆ ద్రాక్షవల్లిలోనే ఉన్నాయి అవన్నీ, కానీ ఆ ద్రాక్షవల్లిలోని ఆ తీగలకు ఆ సారము వాటిలో ప్రవహించినప్పుడు మాత్రమే ఆకుపచ్చగా ఉండి ఫలించగలవు. 15వ అధ్యాయం యోహాను సువార్తలో. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ఆ దేవుని యొక్క ఆత్మ మనలో ప్రవహిస్తున్నప్పుడు మాత్రమే మన జీవితం ఫలవంతంగా ఉండగలదు. కాబట్టి జీవితంలో ఉండే భౌతిక సంబంధమైనటువంటి వాటి గురించినటువంటి చింతపడద్దు, వద్దనానికి ఇస్తాడు. చెప్పాను కదా, శరీరం అంతా సమకూర్చబడింది, వారికి అవసరమైన డ్రెస్సెస్ కూడా, యుద్ధానికి అవసరమైనటువంటి అన్ని ఆయుధాలు కూడా దేవుడు ఇచ్చాడేమో అడిగిన అడగకపోయినా. కాబట్టి భౌతికమైనటువంటి విషయాలు నీకంటే ఎక్కువగా నీ ప్రభువుకు తెలిసి నీకు ఇవ్వాలని, అది కాదు ప్రాముఖ్యమైనది. అది వద్దన్నా దేవుడు ఇస్తాడు. దేవునికి ఇవ్వదలిచింది జీవాత్మ.
దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారమై ప్రభు కొరకు బలమైనటువంటి సైన్యంగా ఈ లోకంలో ప్రభు మనల్ని నడిపించును గాక. పాట సంఖ్య 424. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన జన్మమును మాకొసగి నూతన ముగమము చేయన్. నూతన జన్మమును మాకొసగి నూతన ముగమము చేయన్. నూతన ఆత్మ హృదయము నిమ్ము, నిన్ను నే స్తుతింతును. నూతన నూతన రాగమును మాకొసగి నిత్యము స్తుతి పొందు. నూతన రాగమును మాకొసగి నిత్యము స్తుతి పొందు. జీవపు దాతానా హృదయములో
చివరి ప్రార్థన చేద్దాం. దయచేసి గమనించండి. మరి ఈ కార్యక్రమాలు తప్పనిసరిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఆత్మీయమైన విషయాలు నేర్చుకొని ఆత్మీయంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క బల్లలో పాలు పొందే విషయం, తదితర విషయాలు మరి వీరు సంప్రదిస్తున్నారు. ప్రభువుకు అర్పించవలసిన అర్పణల విషయంలో మేమేం చేయమంటారని ప్రార్థన చేయండి. దాని గురించినటువంటి సరైనటువంటి నడిపింపు ప్రకారము అది కూడా ప్రభు ఉచితమైన తర్వాత అనౌన్స్ చేస్తాం. ప్రభు, మరొకసారి ఈ మధ్యాహ్న సమయంలో మా ప్రియులను మీ చేతికి అప్పచెప్తున్నాం. పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ప్రపంచం తలకిందులైపోతుంది. దిక్కుదోచని పరిస్థితి. మీరు సృజించినటువంటి చిన్న సృష్టిని మానవుడు ఎదుర్కోలేకపోతున్నాడు. కాబట్టి ప్రభువా, ఈ దినాల్లో మీ మీద ఆధారపడి మీ యొక్క మార్గంలో మీ కొరకు జీవించడానికి విన్న ఈ యొక్క కార్యక్రమాలు మా యొక్క ఆత్మీయ జీవితాన్ని నూతనపరచినట్టుగా సహాయం చేయమని ఈ వారమంతటి కొరకే సిద్ధపరచండి. ఈ కరోనా వ్యాధి చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ఎంతో ప్రయాసపడుతున్నారు. అనేక రకాలైనటువంటి విభాగాల్లో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా డాక్టర్లు, పారిశుభ్ర కార్మికులు, పోలీసులు, తదితరులు ప్రభు వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకుని భద్రపరచండి. విశ్వాస గృహానికి చెందినటువంటి వారు, పెద్ద వయసు కలిగినటువంటి వారు, ఒకళ్ళు ఎవరైనా దీనితో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి. అదేవిధంగా ఈ లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఆయా రకాలైనటువంటి సమస్యలతో ఉన్న వారికి కూడా మీ కృపను దయచేయండి. పిల్లల యొక్క చదువులు, వారి యొక్క విషయాలన్నింటిలో కూడా మీరు జోక్యం చేసుకునండి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. కార్యక్రమాలను ఆశ్రయించండి. మీ చిత్తమైతే త్వరలో మేము కలిసి మీ యొక్క సన్నిధిలో ఆరాధించేవారిగా సిద్ధపరచమని, మీకు ఇష్టమై భౌతిక సంబంధమైనటువంటి సమృద్ధి చేత తృప్తి పడిపోక జీవాత్మను కలిగినటువంటి వారమై ఈ లోకంలో సైన్యమై మీ కొరకు నిలిచి ఉంటూ సహాయం చేయమని, ముందున జీవితం కొరకే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విడిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేరున మనందరికీ తోడుగా ఉండి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.